హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. మన లాస్ట్ వీడియోలో కాంపౌండ్ లీఫ్ గురించి చూసాం కదా, అండ్ ఇప్పుడు వెనేషన్ పార్ట్ చూద్దాం. సో వెనేషన్ గురించి చూస్తే మనకి 2 టైప్స్ ఆఫ్ వెనేషన్స్ ఉంటాయని చెప్పాను. దట్ ఈస్ రెటిక్యులేట్ వెనేషన్ అండ్ ప్యారలల్ వెనేషన్. సో మనం ఫస్ట్ ప్యారలల్ వెనేషన్ గురించి చూద్దాం. సో వెనేషన్ అంటే ఏంటి అంటే ఏం లేదు, లీఫ్ లామినా మీద కంప్లీట్లీ ఎంటైర్ లీఫ్ లామినా మీద ఈ వెయిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వెయిన్స్ యొక్క అరేంజ్మెంట్ ని బేస్ చేసుకుని మనకి వెనేషన్స్ 2 టైప్స్ ఉంటాయి. సో దట్ ఈస్ రెటిక్యులేట్ వెనేషన్ అండ్ ప్యారలల్ వెనేషన్. ఫస్ట్ మనం ప్యారలల్ వెనేషన్ ఏంటి అనేది చూద్దాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ప్యారలల్ వెనేషన్ కి అంటే బనానా. సో ఇది బనానా ప్లాంట్ అమ్మ, దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేటప్పటికి మ్యూసా అక్యుమినేటా. ఓకే, మ్యూసా అక్యుమినేటా. సో బనానాలో మనం ప్యారలల్ వెనేషన్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. సో ప్యారలల్ వెనేషన్ అని ఎందుకు అన్నాం, విత్ ఇన్ ద వర్డ్ మనకు అర్థమవుతుంది చూడండి. మిడ్ రిబ్ కి వెయిన్స్ అనేవి మీకు ఎలా కనిపిస్తున్నాయి, ప్యారలల్ గా రన్ అవుతున్నాయి 1 by 1. చూడండి ఎలా అంటే లైక్ ఒక నెట్వర్క్ లాగా అలా స్ప్రెడ్ అవ్వకుండా ఇర్రెగ్యులర్ స్ప్రెడింగ్ లేదు, ఒక ప్యారలల్ వేలో రన్ అవుతున్నాయి ఒకదానికి ఒకటి. చూడండి మీకు కనిపిస్తుందా. సో ఈ విధంగా అరేంజ్మెంట్ అనేది ఉండడం వల్ల దీన్ని మనం ప్యారలల్ వెనేషన్ అంటున్నాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి బనానా అండ్ గ్రాస్, వీట్, రైస్. సో ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని మనకి ప్యారలల్ వెనేషన్ చూపిస్తాయి. సో మెయిన్ గా మనం ప్యారలల్ వెనేషన్ మనం ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ లో చూస్తాము అంటే మనం మోనోకాట్స్ లో చూస్తాము. యాజ్ వి నో మనకి డైకాట్స్ అండ్ మోనోకాట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ని బేస్ చేసుకొని మనకి మోనోకాట్ ఏంటి, డైకాట్ ఏంటి అనేది ఉంటుంది. సో దాని యొక్క డెఫినేషన్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్, దాని యొక్క ప్యాటర్న్ అరేంజ్మెంట్స్ కూడా మనం ఫర్దర్ సెషన్స్ లో చూద్దాము. ఫస్ట్ ఈ సెషన్ లో ప్యారలల్ వెనేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ బనానా అమ్మ. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్యారలల్ వెనేషన్. మనం ఇందుకు ప్యారలల్ వెనేషన్ చూసాం కదా, సో రెటిక్యులేట్ వెనేషన్ చూద్దాం. సో రెటిక్యులేట్ వెనేషన్ లో చూడండి మీకు వెయిన్స్ అనేవి ఒక వెబ్ లా కనిపిస్తున్నాయి కదా, వెబ్ లాగా ఒక నెట్వర్క్ స్ట్రక్చర్ లో ఫామ్ అయింది లామినా మొత్తం వెయిన్స్ అనేవి. సో ఈ విధంగా ఫామ్ అయితే మనం దాన్ని రెటిక్యులేట్ టైప్ ఆఫ్ వెనేషన్ అంటాం అనమాట ప్లాంట్స్ లో. సో మెయిన్ గా మనం దీన్ని ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ లో చూస్తామంటే డైకాట్ లో చూస్తాం. ప్యారలల్ వెనేషన్ ఎక్కడ చూస్తాం, మోనోకాట్స్ లో చూస్తాం అనమాట. సో డైకాట్స్ లో మనం రెటిక్యులేట్ వెనేషన్స్ చూస్తాం. ఓకేనా. సో ఇలా స్ట్రక్చర్స్ మనకి వెబ్ లాగా ఉండడం వల్ల మెయిన్ యూస్ ఏంటంటే ఈ లీఫ్ లామినాకి సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా. బట్ ప్యారలల్ వెనేషన్ లో సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పా కదా వెన్ కంపేర్ టు రెటిక్యులేట్. సో ఈ వెనేషన్స్ అనేవి ఇలా వెబ్ లాగా ఉండడం వల్ల సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ప్యారలల్ వెనేషన్ లో సపోర్ట్ అనేది వెన్ కంపేర్ టు రెటిక్యులేట్ ఇట్ ఈస్ వెరీ లెస్. ఓకేనా. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వెనేషన్స్. మనం నెక్స్ట్ సెషన్ లో కంప్లీట్ గా లీఫ్ గురించి కంక్లూడ్ చేసేద్దాం. సో దాని యొక్క స్టెమ్ బ్రాంచెస్ మీద లీవ్స్ అనేవి ఏ విధంగా అరేంజ్ అవుతున్నాయి, లైక్ ఆల్టర్నేట్ గా అరేంజ్ అవుతున్నాయా లేకపోతే ఆపోజిట్ గా అరేంజ్ అవుతున్నాయా దాన్ని బట్టి. ఓకేనా. సో మన నెక్స్ట్ సెషన్ లో కంక్లూడ్ చేసేద్దాం, లీఫ్ న్యూ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో అప్కమింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యస్ బయాలజీ హబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.